ఇక తెలంగాణ ఆడోళ్లకు రేవంత్ రెడ్డి అయితే బతుకమ్మ చీరలను పంపిణీ చేద్దామని చెప్పుకొని అవుతుంది తప్ప ఇచ్చింది అయితే కనబడతలేదులా. ఇక ఆడోళ్లకు ఒక్క చీర కాదు 2 చీరలని చెప్పి ఆడోళ్లను హైరాణ పెడుతున్నది ప్రభుత్వము. కానీ ఇప్పటికే ఒక చీర వచ్చింది లేదు, పాడు లేదని పబ్లిక్ బయట ముచ్చట్లు పెడుతున్నారు. పెతిరామస పోయి చిన్న బతుకమ్మ 3వ రోజుకు చేరుకున్నది కదా ఇవాళకి. ఇప్పటికీ కూడా చీరల ఊసేయలేదు కదా అని ఊళ్ళల్లో ఆడోళ్ళు బజార్ల మీద ముచ్చట పెట్టుకుంటున్నారట. ఇక పోయినాడు కూడా అచ్చే పోయే చీరలు అని చెప్పి ఆయనకు మొత్తానికి పంగనామాలు పెట్టినలా. ఇక అట్లనే కూడా పోయినడు లెక్క చీరలు గీరలు అని చెప్పి మళ్ళా కూడా ఆడోళ్లకు ఆశలు గాల్లో కలిసేలా చేస్తారని కూడా చాలా మంది ముచ్చట్లు బాగా నడుస్తున్నాయి బయట. అనుడు ఎందుకు మళ్ళీ సప్పుడు ఏక పోరుడు ఎందుకని కూడా అనబట్టిండ్రు పబ్లిక్. తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ అంటేనే ఎట్లుంటుంది, ఆ కిక్కే వేరుంటుంది అని కూడా చాలా మంది అనుకోబడుతున్నారు. ఇది నిజమే కదా. మరి తెలంగాణ అంటేనే పూల పండుగ, మరి ఖతర్నాక్ ఉంటుంది. ఇక ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారులా, ఇంత కూడా యాదికి వస్తలేదా అని జనం అడగబట్టిండ్రు. నాకైతే డౌట్ అయిపో ఈసారి బతుకమ్మలని కొంతమంది మహిళలు అయితే డైరెక్ట్గా చెప్పబడుతున్నారు ఊర్లల్లా. ఇక నా చీరగం చీర కాదు, ఒక్కో చీర 800 రూపాయలకు తగ్గదని కూడా ముఖ్యమంత్రి సారు మీటింగ్లలో చెప్పుడే తప్ప ఇప్పటి వరకు ఒక చీర వచ్చిన పరిస్థితి లేదని కూడా జనం అయితే అనుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇలా ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో, మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం, అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందరికీ కాదు, కేవలం డాక్రా మహిళా సంఘాలు గ్రూపులో ఉన్న మహిళలకి ఆడోళ్ళకి అని కూడా చెప్తున్నారా. ఇక మేము ఆడోళ్ళం కాదా, మేము ఓట్లు వేయలేదని కూడా మిగతా ఆడోళ్ళంతా గుస్సా మీద ఉన్నారట ఊర్లల్లా. అసలేంది ఇదంతా చీరలు ఇంకా తయారు కాలేదా, లేకపోతే ఈ లొల్లు ఎక్కువైందనే ఆపుతున్నారనేది కూడా అమ్మలెక్కలు బయట ఈ ముచ్చట గురించి అనుకుంటున్నారట. ఏదేమైనా ప్రభుత్వం మరి ఎప్పుడు ఇస్తుందో క్లారిటీ ఇవ్వాలని కూడా చాలా మంది అమ్మలెక్కలు అడగబడుతున్నారు. ఇక ప్రభుత్వం మీదనైతే ఆడోళ్ళు అయితే గరం ఉన్నారట. మళ్ళా ఎలక్షన్లు అట్లిట్లా వస్తానే కదా, ఆ విషయంలో మరి మహిళలు అయితే గరంగా ఉన్నారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పబట్టిండ్రు. మరి చూద్దాం ముందు మహిళలకు ఎట్లా ఉండబోతుంది, మరి బతుకమ్మ చీరలు ఇస్తారా లేకపోతే ఇట్టనే పులి స్టాప్ పెడతారా అనేది కూడా మనం చూడాలి. సరే ఏది ఏమైనా కూడా రాజకీయ విశ్లేషకులకు బట్టి ముచ్చట అన్నారు కదా, గరం మీద ఉన్నారంటే మరి రానున్నది సర్పంచ్ ఎంపీటీసీల ఎలక్షన్లే. ఈ గరం మీద ఆ గరంలో చూపెడితే ఎట్లుంటుంది అని కూడా చాలా మంది విశ్లేషకులు అనబడుతున్నారు. సరే ఏది ఏమైనా కూడా ఇచ్చిన మాటను సక్రంగా నిర్వర్తించుకుంటే బాగుంటుంది కానీ కూడా చాలా మంది అంటున్నారు, పబ్లిక్ కూడా అంటున్నారయ్యా. మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తారో, మరి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తారో మళ్ళీ చూడాలి. మళ్ళీ ఏమైనా వార్త వస్తే మళ్ళీ వాటికి వస్తా. ఇక చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.